తెలంగాణ కేబినెట్ కాసేపట్లో భేటీ కానుంది. కేంద్ర బడ్జెట్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి చెందే ప్రయోజనాలతో పాటు రానున్న బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రధానంగా చర్చించనుంది తెలంగాణ కేబినెట్. వీటితో పాటు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టంలో మార్పులు చేర్పులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులకు అంతర్గత ఆదేశాలు జారీ చేశారు సీఎం. దీనికి సంబంధించి కూడా సమీక్షించనున్నారు కేబినెట్ భేటీలో. మా ప్రతినిధి రాకేష్ లైవ్ ద్వారా మనకు అప్డేట్స్ అందిస్తారు. రాకేష్, ఓవర్ టు యు. మరి కాసేపట్లోనే మంత్రిమండలి సమావేశం కానుంది. మంత్రిమండలిలో ముఖ్యంగా ప్రధానంగా కేంద్ర బడ్జెట్లో వచ్చినటువంటి అంశాలు ఏంటి, రాష్ట్రానికి చేకూరేటువంటి ప్రయోజనాలు ఏంటి, రాష్ట్రానికి కేటాయించేటువంటి ఎంత నిధులు కేటాయిస్తారో దాన్ని డిపెండ్ అయ్యి దాని ప్రకారంగా రాష్ట్ర బడ్జెట్ని రూపొందించుకోవాలి. కాబట్టి ఇక నుంచి దాన్ని సమీక్షిస్తూనే రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనలో శాఖల వారీగా రేపటి నుంచి ప్రతి శాఖతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. దాంతోపాటుగా బీసీ మైనారిటీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే సుధీర్ చెల్లప్ప కమిషన్లో ఇచ్చినటువంటి నివేదికను కూడా చర్చించనుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు విషయంలో ఇప్పటికే 2 కమిటీలు ఉన్నాయి. ఆ 2 కమిటీలు ఇప్పటికే 2 కమిటీలతో చర్చించారు. అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి దళిత గిరిజన ఎమ్మెల్యేలతో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఆ భేటీలో ఉన్నటువంటి అంశాలను కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి రీడిజైనింగ్, కొన్ని ప్రాజెక్టులకు పాత ప్రాజెక్టులకు పేర్ల మార్పు, ఈ 2 అంశాలని పరిశీలించి 2 అంశాల్లో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుని. ఇక ఎంప్లాయ్మెంట్కి సంబంధించి టీజేఏసీ త్వరలోనే 22వ తారీఖున నిరుద్యోగ ర్యాలీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో కేబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే 30,000 పైచీలకు ఉద్యోగాలను జారీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, దాంతోపాటు మిషన్ భగీరథ, ఈ 3 శాఖల్లో చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతుంది. ఒక ఎడ్యుకేషన్లోనే 23,000 ఉద్యోగాలని టీచింగ్, నాన్ టీచింగ్ 2 విభాగాల్లో కూడా భర్తీ చేసేందుకు సిద్ధమవుతుంది. ఇక గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా టీచర్ల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసేందుకు అన్ని సన్నాహాలు చేసుకుంది. ఈ నేపథ్యంలో దీనిపైన కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో పాటు ఫిషరీస్కి సంబంధించినటువంటి కాలేజ్ని కూడా పెట్టాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. చేపల పంపకాన్ని చాలా పెద్ద ఎత్తున 5,000 కోట్ల ఒక పరిశ్రమగా దీన్ని గుర్తిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన మెలకువలు నేర్పించేందుకు ఫిషరీస్ కాలేజ్ని కూడా మంజూరు చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నది కేబినెట్. రైట్ రాకేష్, థ్యాంక్ యూ. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది.